రేపు జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశానికి సర్వం సిద్ధమైంది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా రేపు ఉదయం 11 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. మొత్తం 50,000 మంది ఈ సమావేశానికి హాజరవుతారని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సమావేశాల ఏర్పాట్లను మంత్రులు ఈటెల, తలసాని, పార్టీ సీనియర్ నేత కేశవరావు పరిశీలించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు మరోసారి అధికారికంగా పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం కేసీఆర్ 2 గంటల పాటు ప్రసంగిస్తారు. 12 తీర్మానాలపై ప్లీనరీలో చర్చ జరుగుతుంది. 2,000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్లో భోజనాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ నేతలు తెలిపారు. దాని తర్వాత స్టేజ్కి వచ్చి ప్రోగ్రాం ఉంది. ఒక 12 రెజల్యూషన్స్ పాస్ చేసుకుంటాం. అంతకుముందు రెజల్యూషన్స్ కన్నా ముందు ఒక అధ్యక్ష అడ్రస్ ప్రకారం ప్రెసిడెన్షియల్ అడ్రస్లో అధ్యక్షులు ఇప్పుడే ఎలక్ట్ అయ్యారు. ఎలక్ట్ అంటే ఆన్నే తెలంగాణ టీఆర్ఎస్ అంటేనే అది తెలంగాణ అంటేనే ఉన్న కేసీఆర్ ఏకవీడు ఆయనతోని అడ్రస్ ఉంటుంది. అది మా పూర్తి ఫోకస్. రేపు జరిగే ప్లీనరీలో 12 అంశాలపై తీర్మానాలు చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. తీర్మానాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహరావును అడిగి తెలుసుకుందాం. నరసింహ, టీఆర్ఎస్ తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే వివాదాస్పద అంశాలు వీటిలో ఏమైనా ఉన్నాయా? కల్పన, రేపు ఉదయం 11 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 12 అంశాలకు సంబంధించిన అంశాలపై, తీర్మానాలకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఈ కాపీ నిన్న టీఆర్ఎస్ రూపొందించింది. ఇప్పటికే పార్టీ నేతలకు ఈ తీర్మానాల కాపీలను అందజేసింది. పూర్తిగా స్టడీ చేయండి, ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నాం. కీలక అంశాలను ప్రస్తావించబోతున్న నేపథ్యంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కాపీని రూపొందించింది. మనం చూస్తున్నట్టుగా 12 అంశాలను ప్రధానంగా దీంట్లో ప్రస్తావించారు. తీర్మానాలకు సంబంధించి 12 తీర్మానాలు ప్రధానంగా ఉంటున్నాయి. వర్తమాన రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రతో పాటు తెలంగాణ పునర్నిర్మాణం, కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు ఏ రకంగా ఉండాలి, మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ లాంటి అంశాలకు సంబంధించి ప్రధానంగా తీర్మానాలు చేరున్నారు. తెలంగాణకు సంబంధించి కీలక అంశాలపై రేపు చర్చ జరగబోతుంది. మొత్తం తీర్మానాల సందర్భంగా స్వయంగా కేసీఆర్ ఈ మొత్తం తీర్మానాలకు సంబంధించిన అంశంపై చర్చలో పాల్గొంటారు. ఆయన కూడా అవసరమైన సందర్భంలో ప్రసంగించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ తీర్మానాల కాపీ ప్రకారం అయితే 1-2 అంశాలు మాత్రం ఖచ్చితంగా కొంత వివాదానికి దారితీస్తున్నట్టుగానే కనబడుతుంది. ముఖ్యంగా బీజేపీ, టీడీపీ నేతల వైఖరిపై మాత్రం ఈ తీర్మానాలలో కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా బీజేపీ, టీడీపీ నేతలు తెలంగాణ ప్రయోజనాలను అడ్డుకునే విధంగా వ్యవహరిస్తున్నారని ప్లీనరీలో ప్రధానంగా ప్రస్తావించారు. కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. కిషన్ రెడ్డి కూడా అంతర్రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై పన్ను వేస్తే కూడా రవాణాకు సంబంధించి దాన్ని కూడా కిషన్ రెడ్డి విమర్శిస్తున్నారు. వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తెలంగాణ అంశాలకు సంబంధించి స్పష్టంగా వ్యవహరించట్లేదని కూడా ఈ తీర్మానంలో కొంత విమర్శలు కనబడుతున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలకు సంబంధించి కొంత ఆచితూచిగా టీఆర్ఎస్ వ్యవహరిస్తున్నట్టుగా ఈరోజు మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒకవైపు విభజనకు సంబంధించి బిల్లులోని అంశాలను పూర్తిగా అమలు చేయాలని చెప్తూనే కేంద్ర ప్రభుత్వంతో గొడవ పడడానికి మాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా సత్సంబంధాలు కొనసాగిస్తాము, అయితే అంతిమంగా మాత్రం తెలంగాణ ప్రయోజనాలకే తాము అధిక ప్రాధాన్యత ఇస్తామన్నట్టుగా స్పష్టంగా తీర్మానం ఉంది.